వెల్కమ్ టు S9 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. మంత్రులపై మీడియాలో అవాకులు చవాకులు పేలుతున్నారు సీఎం రేవంత్. వీధి కుక్కలను చంపడంపై తీవ్ర స్థాయిలో స్పందించిన రేణు దేశాయ్. షాద్నగర్ నుండి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించిన బండ్ల గణేష్. జూబ్లీస్ లో లేయర్ స్ప్రై క్లినిక్ ను ప్రారంభించిన మిథాలీ రాజ్. 150 మందితో శాకాహార ర్యాలీ. ఈనాడు సోషల్ మీడియా రూపంలో వస్తున్నారు. లేని అవాకులు చవాకులకు మంత్రముల మీద ఈరోజు ప్రచారాలు చేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, బొగ్గంత మాయమైందని. నేను ఆ పత్రికలకు, ఆ టీవీలకు, ఆ సోషల్ మీడియా వాళ్లకు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. అనవసరమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు. మీకు మీడియా పంచాయతీలుంటే తలుపు మూసుకొని కొట్టుకోండి, లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి. అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. దయచేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు రాస్తున్న రాతలు, చూపిస్తున్న చూపులు మారీచుడి సుబావులకు, శుక్రాచార్యునికి సహకారం అందించినట్టుగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా వార్త ఏ టీవీలో వచ్చినా, ఏ పేపర్లు వచ్చినా, ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద, నా ఎమ్మెల్సీల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడిగా, కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది, నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది. ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి. ఈ ప్రభుత్వాన్ని అందరినీ సమన్వయం చేసుకొని, అందరి సహకారం తీసుకొని, అనుభవజ్ఞులైన తుమ్మల లాంటి వాళ్ళ అనుభవాన్ని తీసుకొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. 24 గంటలు పని చెయ్యాలి అంటే, సమ్మక్క సారలమ్మ గుడిని 100 రోజుల్లో పూర్తి చెయ్యాలి అని అంటే ఆ బాధ్యతను మీ అభిమాన నాయకుడు చేయండి. నేను ఇక్కడ కుక్కల కోసం రాలేదు, నేను ఇక్కడ మనుషుల కోసం వచ్చాను. మనం పోరాటం ఏంటి? మనుషుల ప్రాణాల కోసం. లెట్స్ ఫోకస్ ఆన్ మలేరియా, లెట్స్ ఫోకస్ ఆన్ మస్కిటోస్, లెట్స్ ఫోకస్ ఆన్ రోడ్ సేఫ్టీ, లెట్స్ ఫోకస్. అరే నా నోరు ఎలా పెట్టింది, కొంచెం కింద. సో అంతా చెప్తాను నేను. మనుషుల కోసం పోరాడదాం, ఇక్కడ ఆ చిన్న పిల్లల కోసం పోరాడదాం. ఆకలితో ఒక్క చిన్న బిడ్డ చచ్చిపోకూడదు, అది మీరు గ్యారంటీ తీసుకుంటారా? క్యాన్ సుప్రీం కోర్ట్ డూ ఎనీథింగ్ అబౌట్ దాట్? స్మాల్ చిల్డ్రన్ షుడ్ నాట్ డై ఆఫ్ హంగర్. ఆకలితో చిన్న పిల్లలు చచ్చిపోకూడదు, హాస్పిటల్ లేక చిన్న పిల్లలు చచ్చిపోకూడదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏం చేస్తున్నారు చెప్పండి? ముందు అది చూసుకోవట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతమంది చనిపోతారు చెప్పండి? మీరు అందరు నాకు చెప్పారు, ఈ రోజు మీకు ఏదైనా జబ్బు ఉంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా? అందరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. నాకు ఆన్సర్ కూడా అవసరం లేదు. సో అది ఎందుకు చూసుకోవట్లేదు ముందు మీరు? ఏదో చిన్న విషయం, ఎస్ కుక్కలు కరిచినా ఒక్క ప్రాణం పోకూడదు. కుక్క ఏదైనా వీధి కుక్క కరిస్తే ఆ కుక్కల్ని, ఆ బంచ్ ఆఫ్ కుక్కల్ని పట్టుకోండి. కానీ ఒక్క బంచ్ ఆఫ్ కుక్కలు ఒక చిన్న బిడ్డని కరిస్తే, చిన్న బిడ్డ చనిపోతే ఆ బాధ నాకు తెలుసు. నేను కూడా ఒక తల్లిని. ఈ రోజు నా బిడ్డలకి కూడా ఒక కుక్క కరిచి నా బిడ్డలు చనిపోతే నేను పోతాను, నేను కూడా ఉండను. ఐ విల్ డై ఆఫ్ దట్ పెయిన్. బట్ హూ ఆర్ యూ గోయింగ్ టు పనిష్? చేసిన తప్పు 5 కుక్కల అలాంటి 500 కుక్కల? అది మీకు, అది ఒక్కటే ఆలోచించుకోవాలి మీరు. ఆ పర్సనల్ గా నేను వెళ్ళి 5 కుక్కల్ని పట్టుకొని నేను చంపేస్తా. ఫేర్ ఇనఫ్? ఇస్ దట్ ఫేర్ ఇనఫ్ ఆల్ ఆఫ్ యూ? 5 కుక్కల్ని నేను చంపుతా, బట్ ఆ 5 కుక్కల వల్లే మీరు 500 కుక్కల్ని చంపకూడదు. అదే తప్పు, అదే అంటున్నాను. ఫస్ట్ ఫోకస్ ఆన్ రోడ్ సేఫ్టీ. ప్లీజ్ రోడ్ మీద వచ్చి హెల్మెట్స్ కోసం ధారణ చేయండి. రోడ్ మీద వచ్చి రోడ్ కండిషన్స్ మీద మీరు ప్రొటెస్ట్ చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ముందుకు వెళ్ళి ప్లకార్డ్ పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్ ముందు సరిగా చేయండి. అది మీరు చూసుకోవట్లేదు, అది మీకు కనపడదు. కలెక్టివ్, మీరు సిలెక్టివ్, మీకు ఎట్లా మీరు బ్లైండ్ అయిపోయారు. మనుషుల ప్రాణం, ఒక్క ప్రాణంకి విలువ, ఒక ప్రాణంకి విలువ లేదు. ఏంటిది నిజంగా? ఏంటి బుద్ధి ఉందా? ఏదైనా సెన్స్ ఉందా దీనికి? ఫైనల్ కి ఒకటి చెప్తాను, మీ వీధిలో
మీ వీధిలో ఏదైనా అగ్రెసివ్ కుక్క ఉంటే ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ చేయండి, మీ దగ్గర ఉన్న ఎన్జిఓని కాంటాక్ట్ చేయండి, జిహెచ్ఎంసీని కాంటాక్ట్ చేయండి. ఆ అగ్రెసివ్ కుక్కల్ని తీసుకెళ్లి చంపని చెప్పండి. నేను ఏం చెప్పట్లేదు, కానీ ఆ 5 కుక్కల వల్లే 500ని చంపేస్తే మీకు ఆ భగవంతుడు కూడా క్షమించుడు, అది గుర్తుపెట్టుకోండి. ఈ యాత్ర కాదు, దైవ సంకల్పం. దేవుడుకు మొక్కుకున్న మొక్కు, దేవుడు నాకు ఇచ్చిన నా కోరికను తీర్చినందుకు ఆయన మొక్కును రుణం తీర్చుకోవటమే. దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచి వెళ్తున్నా. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు బతుకునిచ్చిన నా షాద్నగర్ గడ్డకు, 4.5 దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడుగుపెట్టాం. మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన మాకు ఈ స్థాయి, ఈ స్టేటస్, ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్నగర్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు ఎంత ఇష్టమైన గడ్డ. అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను. ఇది విచిత్రమో దైవ నిర్ణయమో నాకు తెలియదు. నేను హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూద్దామని పోయా. ఫస్ట్ ఆయన హీరోగా నటించిన సినిమా నా థియేటర్లో ఆడుతుంది. ఈరోజు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నా. ఎందుకంటే నాకు అదృష్టం ఉంది, ఇది సంకల్పం. ఓ రోజు ఉదయాన్నే 4 గంటకి 4:30కి నేను నిద్రలేసే అలవాటు. లేవంగా నేను ఆ ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పారు. షాక్ అయిపోయాను. ఏంద్రా నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం అని. నేను అనుకున్నాను చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు, అక్కడ బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చినాక ఒక నాయకుడు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి, ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను. సాయంత్రం వరకు ఆ నిద్రాహారాలు మాని చూస్తూ ఉన్నాను, ఎప్పుడు వస్తుందని. రాంగాల ఆయన జైలుకి పంపిస్తున్నామన్నారు. అప్పుడు కూడా మనసును చంపుకున్నాను. రాజమండ్రి జైల్లోకి వెళ్ళే లోపు డెఫినెట్గా సార్కి బెయిల్ వస్తుంది, ఏం కాదు ఇది కూడా ఆయనకి ఒకడు తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే, ఇది నిజమేంటో అబద్ధమేంటో అనుకుంటూ ఉండగానే లోపలికి వెళ్ళారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, అలా రోజులు గడుస్తున్నాయి. సార్ బయటికి రావట్లేదు. లోపల ఏం చేస్తున్నారని చిన్న టెన్షన్, చిన్న భయం స్టార్ట్ అయింది. ప్రతిరోజు ప్రతి క్షణం ఈయన ఎప్పుడు బయటకు వస్తారా అంటూ ఉండేవాడు. ప్రతిరోజు నేను అందరితో మాట్లాడుతూ ఉంటే నేను ప్రతిరోజు వాయిదా ఉన్నప్పుడల్లా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగేది. ఎందుకు? అందరికంటే ఆ తీపి వార్త, ఆ మంచి వార్త, సార్కి బెయిల్ వచ్చింది అన్న మాట నేనే వినాలి ఫస్ట్ అన్న స్వార్థంతో ప్రతిరోజు ఢిల్లీ వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడిని. ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే ఒకరోజు కంపల్సరీ ఈయనకి బెయిల్ వస్తుంది, అందరూ హ్యాపీగా ఉండండి అందరం అనుకోవటం జరిగింది. మాట్లాడుకున్నాం. ఆ రోజు మా శివాజీకి చెప్పాను, శివయ్య ఈసారి సార్కి బెయిల్ వచ్చేస్తుంది, ఇంకా హ్యాపీ, ఇంకేం కదంటే మనడు అన్న రోజు మా వాడు నీది యథార్థవాదే లోక విరోధి, వాడు యథార్థాలు మాట్లాడతాడు కాబట్టి మా తమ్ముడు ఎప్పుడు లోకానికి విరోధి అవుతుంటాడు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ననుకున్నా, ఏదనుకున్నా మా వాడు స్టైల్ మారదు, మా వాడు పందా మారదు. ఇది ఏం చెప్పిందో అదే మాట్లాడతాడు. మనస్సాక్షినే మాట్లాడే వ్యక్తి శివాజీనే మాట్లాడుకున్నాను. తెలంగాణలో జడ్జి గారి ముందు కూర్చున్నాను. సార్కి వచ్చింది బెయిల్ వస్తుంది, 1 గంటలో సార్ బెయిల్కి వచ్చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోతే ఆనందం చూస్తే ఆ గౌరవ న్యాయస్థానంలో ఆ జడ్జి గారు ఒకటే మాట అన్నారు, ఇది నాట్ బిఫోర్ మీ అని ఫైల్ పక్కన పడేశారు. గుండె జారిపోయింది. అప్పటికే దాదాపు 43 రోజులు 42 రోజులు అయిపోయింది. ఇంకెప్పుడు బెయిల్ వస్తుందని చిన్న భయం స్టార్ట్ అయింది. నడుచుకుంటూ బయటకు వచ్చాను. ఆకాశం వైపు చూశాను. 7 గంటల వాడు కనపడ్డాడు. అయ్యా మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు. 7 గంటల వాడా, చంద్రన్నని ప్రాణాలతో బయటికి తీసుకురా. భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, చంద్రన్నను బయటికి ప్రాణాలతో తీసుకురా. ఆయనకి పదవి రావాలనో అధికారం రావాలి, ఇవన్నీ నేను మొక్కోరా. ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా, నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది. ఆ రోజు మామూలుగా వచ్చాను. తర్వాత ఉద్యతం కేబీఆర్ పార్క్ దగ్గర ఓ రోజు వచ్చి అందరు మీడియా వాళ్ళు, సార్ ఏం చెప్తారని మీడియా మొత్తులు అందరూ నన్ను అడిగారు. కేబీఆర్ పార్కుల్లోనో, అవుటర్ రింగ్ రోడ్లోనో, ఆస్ట్రేలియాలోనో, జపాన్లోనో, జర్మనీలోనో చంద్రబాబు జై అంటే కాదయ్యా, మీ ఊరు వెళ్ళండి, మీ స్వస్థలాలకు వెళ్ళండి, మీ ఊరు బొడ్రాయి దగ్గర కూర్చోండి, చంద్రన్న గురించి మాట్లాడండి. కరోనా వస్తే 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చోలేదా?
నెల రోజుల పాటు మనకి బతుకునిచ్చిన చంద్రబాబు నాయుడు గారి కోసం మనం నెల రోజులు కష్టపడలేమని ఉద్యమాన్ని తెరలేపితే సోదరి మండలి ఆ రోజు ఐటీ పీపుల్స్ అందరూ మన తేజస్విని కానీ ఆ టీం అందరూ కానీ మా శివాజీ కానీ మేము అందరం ఒక టీంగా వచ్చి గచ్చిబౌలిలో ఆ రోజు అద్భుతమైన జరిగి భగవంతుడి దయ వల్ల 7 కొండల వారి ఆశీస్సుల వల్ల దైవ సంకల్పంతో 52వ రోజు మహానేత తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తుంటే నాలో టెన్షన్ ఏ విధంలో ఉన్నారో లోపల ఎట్లున్నారో 52 రోజుల పాటు ఎలా కుంగిపోయి ఉన్నారని బయటకు వస్తుంటే జూలు వడిచిన సింహంలాగా తెలుగువాడి గర్వంలాగా తెలుగువాడు తేజస్సులాగా నేనున్నా ఈ జైళ్ళు ఈ వ్యక్తులు ఈ కుతంత్రాలను నేను చేయలేవు తెలుగు ప్రజల కోసం నేనున్నాని అడిగేస్తూ హైదరాబాద్ డైటింగ్ పేరిట ఆహారానికి దూరంగా ఉండటం కంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటాన్ని తాను నమ్ముతానని భారత మహిళా క్రికెట్ మాజీ సారథి మిథాలీ రాజ్ అన్నారు. సుప్రసిద్ధ చర్మ కేశ సౌందర్య క్లినిక్ బ్రాండ్ అయిన లేయర్స్ క్లినిక్స్ జూబ్లీహిల్స్లో లేయర్స్ ప్రైవేట్ క్లినిక్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా తనను కలిసిన క్రీడాభిమానులతో ముచ్చటించారు. ఏ రంగంలో విజయం సాధించాలన్నా క్రమశిక్షణ చాలా ముఖ్యమన్నారు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యంగా ఉంటే అది అవసరమైన ఆత్మవిశ్వాసం ఇస్తుందని ఆమె యువతులకు సూచించారు. చర్మ ఆరోగ్య సంరక్షణలో భాగంగా తాను పాటించే జాగ్రత్తలను మిథాలీ రాజ్ వివరించారు. It's an absolute pleasure to be here on the occasion of the opening of the 9th clinic in Hyderabad and 20th all over our country, and I've known them through a dear friend, and they have Layers Privy is a premium luxury dermatology clinic, and they've made their name through trust, ethics and clinical excellence, which actually truly matters in this field. And I really like their approach, which is very thoughtful, and personalized treatments are there, which is combined with advanced science and with discretion, which every customer relies on in today's time. So I wish them all the very best. They are setting new record in this field, and upwards and onwards. Yes. Hello all, and I welcome you all for the Layers inauguration of our 20th clinic and Privy, which is our premium clinic in the town, and it's one of its kind with all our bespoke and premium luxury feel to the patients, and also we have come up with all the advanced technologies and one of its kind treatments with treatments personalized to every individual and every patient. And we are also coming up with the treatments which are not available right now in Hyderabad, and only few clinics are offering all over India. So this clinic is going to be the one of its kind, and so we are looking forward to give you better quality and better protocol based treatments for the coming up. So 100 plus there in beauticians will be there in Hyderabad and straight up. What is the different function? So this is dermatology based clinics. So there are trained therapists, and we all coming up with only dermatology associated treatments which are personalized to every. హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో మెహందీపట్నం, దత్తాత్రేయ కాలనీ, మురాద్ నగర్, ఆసిఫ్ నగర్ ప్రాంతాల్లో సుమారు 150 మందితో శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సొసైటీ సభ్యులు, సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ మనిషికి శాకాహారమే సరియైన ఆహారమని, ఇది మానసిక సమతుల్యతకు, బుద్ధి వికాసానికి దోహదపడుతుందని తెలిపారు. శాకాహారం తీసుకోవటం ద్వారా సకల జంతువుల పట్ల కరుణ, దయ, ప్రేమ భావాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శాకాహారాన్ని అవలంబించడమే సకల ప్రాణుల పట్ల పరమధర్మంతో వ్యవహరించబడటమని వారు అభిప్రాయపడ్డారు. అలాగే శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేయాలని సూచించారు. ధ్యానం ద్వారా
ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, సంకల్ప శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్యకర జీవన విధానంపై అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో 2026 జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. ఈరోజు ఈ మైదీపట్నం సెంటర్ నుంచి శాకాహార ర్యాలీ నిర్వహించాం. మరి పోయిన సంవత్సరం ఉగాదికి రేవంత్ రెడ్డి గారు చూపించుకుంటా పంచాంగం చూపిస్తా, పంచాంగం చూసి ఆయన కూడా ఏం చెప్పారంటే ప్రతి ఆదివారం అంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి అంటే ప్రతి ఆదివారం చుక్క ముక్క మానేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పారు. మరి అందుకని అంటే ప్రతి ఒక్కళ్ళు దీని మీద అవగాహన ఉంది. కానీ పిరమిడ్ సొసైటీ మాత్రమే వీధుల్లోకి వచ్చి ఫ్లక్లాట్స్ పట్టుకొని ఏ సత్యాన్ని అయితే నమ్మామో ఆ సత్యాన్ని ఎలుగెత్తి చాటుతున్నాం మిత్రులారా. శాకాహారమే అమృతాహారం అని, జీవహింస మహాపాపం అనే సత్యాన్ని ఎలుగెత్తి చాటుతున్నాం. ఈ ర్యాలీలు డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి మిత్రులారా. మీ ప్రాంతాల్లో మరి ప్రతి ఆదివారం ర్యాలీ కాకుండా మీ పెళ్లి రోజులు, పుట్టినరోజుల సందర్భంగా కూడా శాకాహార ర్యాలీలు నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో వార్తల సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.